అందరికీ నమస్కారం అండి. నేను మీ డీఎంఎన్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా. ఈరోజు జంగంగుంట్ల అనేటువంటి గ్రామంలో ఒక పాప రాత్రి ఆహ్, డయాబెటిస్ దీని కారణంగా అంటే షుగర్ వ్యాధికి సంబంధించి ఎక్కువ మోతాదులో షుగర్ ఉండటం వలన వీరు హాస్పిటల్‌లో చూయించుకున్నప్పటికీ షుగర్ వలన వచ్చేటువంటి కాంప్లికేషన్ వలన డీకేఏ అంటారు. డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అని. అంటే షుగర్ ఎక్కువ మోతాదులో బాడీలో ఉన్నప్పుడు కీటోఎసిడోసిస్ అని ఎలక్ట్రోలైట్స్ కూడా ఇంబాలెన్స్ అయ్యి ప్రాణాపాయం కలిగేదానికి ఉంటుంది. ఇటువంటి వారిని కూడా మనం రక్షించుకోవటానికి కొంత పర్సెంటేజ్ అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే మొదటి నుండి ఆ పేషెంట్‌ని ఎవరైతే పర్సన్ షుగర్‌తో ఉన్నారో వారిని చక్కగా మానిటర్ చేస్తూ వ్యాధి పెరగకుండా వారికి సరైన మందులు సరైన మోతాదులో వాడుకుంటూ ఉంటే ప్రాణాపాయం లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మన వారు షుగరు గురించి పూర్తిగా వివరం మాకింకా తెలీదండి. చిన్న పాప గదా! 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల్లో షుగర్ ఉన్నట్టుగా మేము అనుకోలేదు అనేది వారు చెప్తున్నారు. కానీ ప్రతి వారికి కూడా చిన్నపిల్లల్లో టైప్ 1 డయాబెటిస్ అని వస్తూ ఉంటుంది. టైప్ 2 అనేది పెద్దవారిలో వస్తూ ఉంటుంది. ఈ టైప్ 1 డయాబెటిస్‌లో చిన్న పిల్లల్లో కూడా షుగర్ కంట్రోల్ గాక ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ ద్వారా వారికి నయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా స్క్రీన్ చేయమని చెప్పి, అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించి ఇంకా ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే వారందరికీ కూడా స్క్రీన్ చేయమని చెప్పి మేము తగిన వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాము. వారి యొక్క బంధువుల్లోనూ అదేవిధంగా స్కూల్ చిల్డ్రన్ అందరికి కూడా ఇటువంటి షుగర్‌కి సంబంధించినటువంటి పరీక్ష కూడా ప్రత్యేకంగా చేసి నిర్ధారించిన తర్వాత వారికి సరైన వైద్యం అందించాలని చెప్పి సూచనలన్నీ కూడా జారీ చేశాము. ప్రజలు కూడా గమనించాల్సిందేంటంటే, చిన్నపిల్లల్లో ఏవైనా వ్యాధులు ఉన్నట్లయితే స్కూల్లోనూ, అదేవిధంగా ఇంటి దగ్గరను స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు. ఏఎన్ఎంసు, ఆషాసు, అంగన్వాడీసు, అదేవిధంగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్సు. వీరొచ్చినప్పుడు దయచేసి ప్రజలు కూడా సహకరించి పిల్లలందరికీ, అదేవిధంగా పెద్దవాళ్ళకి, వయసులో ఉన్నవారికి, పెద్ద వయసు ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకొని ఉచితంగానే చేస్తారు కాబట్టి, వ్యాధి నిర్ధారణ అయితే మన గ్రామానికే 104 వాహనం వచ్చినప్పుడు మందులన్నీ కూడా ఉచితంగా ఇస్తారు. లేదా మన దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్‌లో గాని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గాని వైద్యము పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటుంది కాబట్టి, దీన్ని ప్రజలందరూ వినియోగించుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరికీ ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి.